చూసినరా కుర్చీలు అందుకొని ఎట్లా వేసుకుంటారో. ఎంకి పెళ్లి సుబ్బిసావు కొచ్చుడు అంటే ఇదేనేమో. అసలైతే పెళ్లి పిల్ల తరపోళ్ళు పెళ్లి పిల్లగాని తరపోళ్ళు ఓ ఫంక్షన్ హాల్ల పొత్తుల లగ్గం పెట్టుకున్నారట. ఈ నడమ పెళ్లి మారువెళ్లి ఒక దగ్గరనే పెట్టుకున్నాడు కామన్ అయిపోయింది. పిల్లోళ్ళు పిల్లగానోళ్ళు సరిసగం ఖర్చు పెట్టుకుంటున్నారు. లగ్గమంతా మంచిగానే అయ్యింది. బువ్వదినే యాళ్లకు మంచిగానే తిన్నారట. ఆఖరి జాలకు రసగుల్లాలు తక్కువ పడ్డాయట. అందుకే మీ వాళ్ళే ఎక్కువ తిన్నారని పిల్లోళ్ళు, కాదు మీ వాళ్ళే ఎక్కువ తిన్నారని పిల్లగాని తరపోళ్ళు. ఇట్లా వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు ఒకళ్ళను ఒకరు మాట అనుకొని చేతల దాకా పోయి చేతులు లావట్టుకొని కురిసీలతో వేసుకునే కాడికి వచ్చింది. అడ్డీ మారు గుడ్డి దెబ్బ ఎట్లా పడితే అట్లా దంచుకున్నారు. పిల్లగాడు 7 అడుగులు వేస్తుంటే ఈ పెండ్లే జరగొద్దని ఆపేస్తే పిల్ల అటు పిల్లగాడి ఇటు అయ్యిండట. ఈ లొల్లి ఇంతటితో ఆగలేదు. పోలీస్ స్టేషన్ దాకా పోతే పిల్లోళ్ళు పిల్లగానోళ్ళ మీద డౌరీ కేసు పెట్టిరట. పోలీసులు ఇక కేసు రాసుకొని దర్యాప్తు సురువు చేసిరట. నీ రసగుల్లాలు చల్లగుండా లగ్గంలో పెట్టకపోతే ఈ రచ్చనే అయ్యేది కాదు. ఆ పెండ్లి పెటాకులు అయ్యేదే కాదు. అయినా స్వీట్ షాపులకు పోయి 10-20 పెట్టి కొనుక్కునే దానికి పంతాలకు పోతే ఇంత పరిశానికే వస్తుంది. పిల్లోళ్ళు ఓపిక పడినా అయిపోవు, పిల్లగానోళ్ళు ఆగినా అయిపోవు. వాళ్ళు వీళ్ళు వాళ్ళని అనుకుంటే ఇంత కాడికి వచ్చే, అయిన లాగానే ఆపుకునే కాడికి వచ్చే. అంత ఖర్చు దండగా అంత ఆగమాగం చందన అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఇది ఏడయ్యిందో చెప్పలేదు కదా. మనతాన కాదు, గా బీహార్ రాష్ట్రంలో ఉన్న బోధగయాల